హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు ఎస్వి వ్లాగ్స్లో వచ్చేసి పండు వాళ్ళ తాత అయితే వచ్చాడు. పండుకైతే చాలా ఖుషీగా ఉన్నాడు. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. పొద్దున్నే కటోర అయితే నానబెట్టుకున్నాను. ఉదయమే తాగితే మంచిదని చెప్పేసి ఉదయమే తాగుతున్నామండి. వేసవిలో ఈ కటోర చాలా ఉపయోగపడుద్ది బాడీకి. వంటగదిలో అయితే ఈ వేసవకాలం అస్సలు ఉండలేకపోతున్నామండి. ఫ్యాన్ అయితే ఇది సెట్ చేశారు ఈయన వచ్చేసి. కానీ ఇది ఫ్యాన్ పెట్టాక వంటగదిలో చక్కగా గాలి ఉంటుంది, వేడి అనిపించట్లేదు. మా పండు కూడా లేచేసేసి వచ్చాడు చూద్దామని చెప్పేసి. భలే వస్తుందమ్మ గాలి అంటా కూర్చున్నాడు నా దగ్గరేను. ఇంకా వీడికైతే క్రాఫ్ అయితే పెరిగిపోయిందండి. క్రాఫ్ చేయించాలి. వేసవకాలం మటుకి జుట్టు పెరిగితే అసలు ఉండలేడు పిల్లోడైతే. నెక్స్ట్ వచ్చి చెవు అంటే నొప్పి అని చెప్తున్నాడండి. చెవు ఏంటో బాగాలేదు, చీమ పట్టింది. సోడవరంలో కుట్టించాము. ఇప్పుడైతే మా మామగారు వస్తున్నారండి. హాస్పిటల్లో చూపించుకోవటానికి వస్తున్నారు. ఇప్పుడు తీసుకొస్తాకని మా వారైతే వెళ్ళారు, తీసుకొస్తారు. ఇప్పుడు ఆయన వచ్చాక టిఫిన్ చేసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ ఇంకా అట్టు రెండు రకాలైతే ఉంది. ఈరోజైతే పండు వాళ్ళ తాత వస్తున్నారు కదా, అందుకని చెప్పేసి ఇంక ఇడ్లీ అట్టు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా ఊరు నుంచి బస్సు 7ంటికి అయితే ఉంది. ఎండను పడకుండా వస్తారని చెప్పేసి పొద్దున్నే అయితే వచ్చేయమని చెప్పారు. పొద్దున్నే బయలుదేరి వచ్చారండి. ఇక్కడికి వచ్చేప్పటికి 9:30 అయింది టైం వచ్చేసి. టిఫిన్ అయితే చేసి టీ అయితే తాగుతున్నారు. హాస్పిటల్కి అయితే బయలుదేరతారు ఇప్పుడు. మా పండు వచ్చేసి స్నానం చేసి వచ్చేసాడండి. ఈ లోపు అయితే మా అబ్బాయికి కొంచెం భక్తి ఎక్కువేను. వచ్చి బొట్టు పెట్టుకొని దండం అయితే పెట్టుకుంటున్నాడు. ఇంకా వాళ్ళ తాత అయితే వచ్చాడని మంచి ఖుషిగా అయితే ఉన్నాడు. ఎవరైనా అంతే కదండి, పిల్లలంటే తాత మా అమ్మలు వస్తే వాళ్ళకుండే ఆనందమే వేరు. అసలు చాలా ఆనందపడిపోతారు. ఇంకా వాళ్ళ మా అమ్మ అయితే రాలేదని చెప్పేసి కొంచెం ఫీల్ అయ్యాడు. తాత వచ్చావు, మా అమ్మని తీసుకురాలేదని చెప్పేసి అడిగాడు. ఇంకా వాళ్ళ మా అమ్మకి వారం నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నాడండి. తాత వస్తాడు నువ్వుగా రామ్మని. పండుగ కూడా టిఫిన్ పెట్టేసాయండి. వాడైతే టిఫిన్ తింటున్నాడు. వంటగదిలోకి వస్తే గిన్నెలు అయితే ఎదురు చూస్తున్నాయి. ఈయనైతే మటన్ తీసుకొచ్చి ఇచ్చెళ్ళారు. కర్రీ అయితే చేయాలండి. వాళ్ళైతే హాస్పిటల్కి వెళ్ళిపోయారు. వచ్చేవాటికి వంట అయితే చేయాలి. గిన్నెలు అవి కడిగేసేసి వంట చేయాలి. ఉల్లిపాయలు అవి కోసేసేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే పట్టేసాయండి. ఎండ అయితే ఎక్కువ వేసేస్తుంది. ఎండ ఎక్కువైన కొందికి వంట పని అయితే చేయలేము, వంటగదిలో కూడా ఉండలేము. మా మామగారు అలా వెళ్ళంగానే వంట అయితే బిగిన్ చేసేసాను. ఇక్కడేమో రైస్ కడిగి పెట్టేస్తున్నానండి. పండుగ వచ్చేసేసి ఊరు వెళ్దామని చెప్తున్నాడు. ఎండల్లో ఎక్కడికి వెళ్తామండి పిల్లల్ని వేసుకుని? ఊర్లో అయితే అసలు వెళ్ళేటట్టుగా ఏం లేదు. అందుకని చెప్పేసి ఊరు ప్రయాణాలు అయితే విరమించేసాము. రైస్ అయితే కడిగి పెట్టేసాయండి. అసలైతే పోసేసేసి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. పండు అయితే వాళ్ళ డాడీ గురించి ఫీల్ అవుతూ ఉంటాడండి. ఎండలు కదా బయట ఎలా పని చేస్తున్నాడో అని చెప్పేసి వాళ్ళ డాడీని కూడా అడుగుతూ ఉంటాడు. వాళ్ళ డాడీ వచ్చేసి ఎండలని కూర్చుంటే ఎలా కుదిరిద్ది, పనులు చేసుకోవాలి కదా అని చెప్తారు. ఇక్కడైతే రైస్ కడిగి పెట్టేసి కదండి, కూర అయితే పొయ్యి మీద వేస్తున్నాను. ఆయిల్ అయితే వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే వేసేసి అవి వేగుతూ ఉంటుంది. ఈ లోపు అయితే మటన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఉప్పు పసుపు వేసేసేసి కలుపుకోవాలండి. మటన్ కర్రీ అయితే చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. దోసకాయ మటన్ అనేది మేము ఎక్కువగా తింటూ ఉంటాము. ఇదిగోండి కర్రీ అయితే వండేసాను. ఇట్లా అయితే ఉంది. హాస్పిటల్ నుంచి కూడా వచ్చారండి వాళ్ళు. భోజనం అయితే పెట్టాలి. ఈరోజు కర్రీ వచ్చేసి చాలా బాగుందంటండి భోజనం చేసేటప్పుడు అంటున్నారు. ఇదివరకు నేను ముందు రైస్ పెట్టేదానండి. ఇప్పుడైతే రైస్ పెట్టలేదు, ఎందుకంటే ముందుగా పల్లెంలో రైస్ అయితే పెట్టద్దు. కర్రీ అయితే వేసేసి తర్వాత రైస్ పెట్టాలని అన్నారని చెప్పేసి నేనైతే ముందు కూర వేసేసి తర్వాత రైస్ అయితే పెడుతున్నాను. నాకు ఇదివరకు తెలియక ముందు రైస్ పెట్టేసేదాన్ని. మా మామగారికి అయితే ఇచ్చేసాను. ఆయన భోజనం చేస్తున్నాడు. పండుగైతే పెడదామంటే వాడికి కొంచెం కాలు చేతులు కట్టుకొస్తా అని చెప్పేసి వెళ్తున్నాడు. పండుగ కూడా పెట్టాలండి, వస్తున్నాడు కదా. వాడికి కూడా వడ్డిస్తే వాడు కూడా భోజనం చేస్తారు. అప్పటికే 2:30 అయిపోయింది. వాళ్ళ డాడీ అయితే అరుస్తున్నాడు, ఇప్పుడు దాకా ఎందుకున్నారని చెప్పేసి. సేపు పడుకొని లేచాక 4కి అట్లాగా ఐస్ క్రీమ్ అయితే తింటామని చెప్పారు. ఐస్ క్రీమ్ అయితే బౌల్స్లో పెడుతున్నాను. పండుగ అయితే వీడియో తీస్తున్నాడు. వాడికి చేతి ఫింగర్సే పడుతున్నాయండి వీడియోలో అయితే.
ఇక వేసవికాలం వచ్చిందంటే ఫ్రిడ్జ్లో అయితే ఐస్ క్రీమ్ అయితే ఉంటుంది తప్పనిసరిగా. అయితే ఎప్పుడన్నా తేకపోతే ఇంకా వాడు బయట నుంచి కొనమంటా ఉంటాడు. బయట వెళ్ళమంట వస్తుంది కదండి, అవి అయితే కొనమంటా ఉంటాడు. వాళ్ళ డాడీకి అయితే అస్సలు ఇష్టం ఉండదు బయటికి తీసుకోవటం. మేము ఎప్పుడన్నా తీసుకున్నప్పుడే వాళ్ళ డాడీ అయితే కనపడతాము. ఇంకా ఆయన అయితే అరుస్తూ ఉంటారు బయటికి ఎందుకు. ఇంకా సాయంత్రం 5 అట్లా అయిందండి. ఇక నేను ఆవు పేడ కోసం అని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ప్రతి సంవత్సరం నేను అక్కడే తెచ్చుకుంటా అండి. మామూలుగా ధూపం వేయటానికి పిడకలల్లే చేస్తారు కదా, బయట అయితే కొంటే చాలా రేట్ అవుతుందని చెప్పేసి ఇక నేనైతే సొంతగానే తయారు చేసుకుంటాను. ఇక అందుకని చెప్పేసి అక్కడికి వెళ్తే ఈ సంపెంగ చెట్టు అయితే ఉంది. 2-3 పూలు అయితే ఉన్నాయి. కోసుకున్నాను. కోసుకోమంటేను ఇంకా కోసుకున్నా. చాలా పెద్ద చెట్టు అండి. పువ్వులు మట్టికి చెట్టు దగ్గరికి వెళ్ళంగానే వాసన అయితే బాగా వస్తున్నాయి. ఇంకా ప్రతి సంవత్సరం నేను ఆవు పేడ తెచ్చుకొని ఇంకా అలా అయితే చేసుకుంటాను. ఇక ఇంటికి వచ్చి ఇక వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసాను. ఆరేస్తుంటే ఏమైందంటే స్పెట్స్కి వచ్చేసి ఒకవైపు అద్దం అయితే ఊడిపోయిందండి. బట్టలు ఆరేసేటప్పుడు బట్టలు తగిలి ఇట్లా కింద పడిపోయి అద్దం అయితే ఊడిపోయింది. ఇక అన్ని పనులు మనకైతే వచ్చాను అనుకోకూడదు. ఇక ఎందుకంటే కొన్ని పక్కన వాళ్ళ మీద కూడా ఆధారపడాల్సి వచ్చింది. ఈ స్పెట్స్ లేనిదే పని అయితే అవ్వదండి నాకు. అస్సలు పెట్టుకోవాల్సిందే, తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే. ఇప్పుడైతే తంది లేట్ అయిపోద్దంటండి. మా వారిది వచ్చేసి సునీతని అడిగా, పక్కన సునీత ఉంది, పెడతా అని చెప్పింది. ఈ స్పెట్స్ వేయించిన కాంచి ఏదో ప్రాబ్లం వస్తూనే ఉందండి. ఇప్పుడైతే ఈ స్పెట్స్ని తీసుకుని సునీత దగ్గరికి అయితే వెళ్తున్నాను. వెళ్ళి వేయించుకోవాలి. ఈ స్పెట్స్ వేయించిన వాంచి ఏదో ప్రాబ్లం అండి. వెయిట్ కూడా కొంచెం ఎక్కువే అనిపిస్తుంది. అయితే ఈసారి మటుకి స్పెట్స్ అయితే మారుద్దాం అనుకుంటున్నాను. ఈ స్పెట్స్ లేనిదే పని అయితే అవ్వదండి. ఇక చూసి మళ్ళీ మార్పించుకోవాలి. ఏదో ప్రాబ్లం అండి వేయించుకున్న కాంచి కూడాను. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.